రమ్య, ఏం అప్పుడే బయటకు వచ్చావు? బోటనీ క్లాసు బోరు కొట్టిందా? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటాను. అవసరం ఉంది రమ్య. లుక్ మిస్టర్ రమ్య, మనిద్దరం ఒకే క్లాసులో ఉన్నాం, ఒకే వయసులో ఉన్నాం, కాబట్టి అవసరం ఉంది. అయితే ఏం లేదు, నన్ను లవ్ చేయమంటున్నా. బట్ ఐ హేట్ యూ. నో, ఆ మాట అనకు. ఐ లవ్ యూ అను. అది ఇంపాసిబుల్. కళ్ళలో కూడా జరగదు. కళ్ళలో కూడా జరగదా? నాకేం తక్కువ? నువ్వు నీరుని చూసుంటావు, నిప్పుని చూసుంటావు, కానీ ఇస్మటి ఉపేంద్ర లాంటి మంచి మనిషిని చూసుంటావు. కమాన్ రమ్య, లవ్ చెయ్యి. చెప్పాను కదా నాకు నువ్వంటే ఇష్టం లేదు అని. అలా అనుకు రమ్య, అలా అని నా మనసును బాధ పెట్టకు. నీకేమైనా కావాలంటే చెప్పు, కాలేజీలో నే హెల్ప్ చేస్తా మా డాడీతో మాట్లాడి. నాకు కావాల్సింది మంచి బిహేవియర్. అది ఎలాగో నీకు లేదు. దయచేసి నాకు నీ ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. వెయిట్. లుక్ మిస్ రమ్య, ఈ కాలేజీలో మొదటిసారి ఇంటర్లో చేరగానే నిన్ను చూసి లవ్లో పడ్డా. ఆ తర్వాత డిగ్రీలో రాగానే నా హార్ట్ బీట్ 105 డిగ్రీ కొట్టుకుంది. నువ్వు అలా అనకు, నేను పిచ్చివాడిని అయిపోతా. నువ్వు పిచ్చివాడి అయ్యి బట్టలు చించుకొని వీధులు వెంట పడక ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవు. ఓకే, అలాగే వెళ్తా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నన్ను తప్ప నువ్వు ఇంకెవరు లవ్ చేయడానికి లేదు. అలా అని ఎవరైనా లవ్ చేసి ఉంటే యాసిడ్ పోస్తా నీ మీద, వాడి మీద కాదు.